మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు రమాదేవి గారు. అమ్మతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. అమ్మ, కుంభరాశి ఈ రాశి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? వీళ్ళకి ఎప్పుడు దశ మారుతుందంటారు? వివాహ జీవితం ఎలా ఉంటుంది? దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలు ఏంటంటారు? ఒకసారి దీని గురించి తెలియజేయండి. కుంభరాశి వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు, చాలా తెలివితేటలు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచించేదానికంటే వాళ్ళు ఆలోచించేది వినూత్నంగా ఉంటుంది. వాళ్ళే మంచిగా ఆలోచిస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు కదా, అలాగా చాలా బాగా ఆలోచిస్తారు అన్నమాట. చాలా తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. వీళ్ళకి చెప్పుకోవాల్సిన మెయిన్ ఏంటంటే మనందరికి ఏలినాటి అని చాలా ఇబ్బంది పెడుతుంది. అవును, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి అని ఇబ్బంది పెట్టదు. ఎందుకని? 12 రాశుల్లోనూ కుంభరాశి వాళ్ళు అది శనికి మూల త్రికోణ స్థానం అంటారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు తులారాశికి కూడా, మకర రాశి కూడా శనాధిపతి, ఓకే, కుంభరాశికి కూడా శనాధిపతి. బట్ కుంభరాశి శనికి మూల త్రికోణం, అంటే శని కంఫర్టబుల్ ప్లేస్ అనమాట అది. అందుకని ఏలినాటి శని ఇబ్బంది పెట్టని రాసి ఏదైనా ఉంటే అది కుంభరాశి అనమాట. వీళ్ళు చాలా షార్ప్, అసలు చాలా ఇది విన్న వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. చాలా సందర్భోచితంగా వీళ్ళు ఆలోచించగలుగుతారు. ఎవరు కొన్ని సమస్యలకి ఎవరు ఆలోచించలేరు, వాళ్ళు పరిష్కారం చెప్పగలరు. కుంభరాశి వాళ్ళు ఎవరు చెప్పలేని పరిష్కారాలు వాళ్ళు చెప్పగలరు. అంత టాలెంటెడ్ అన్నమాట. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. కొంచెం సక్సెస్ రేట్ కూడా వాళ్ళకి బాగా ఎక్కువ. అన్ని రాశులకి పోలిస్తేనా? అన్ని రాశులతో అంటే బయట కనిపించారు కానీ చాలా టాలెంటెడ్ గా ఉంటారు. ఒక పిసర్ తగ్గే ఉంటారు, అంటే నేను రాయల్ గా ఉండాలి ఇట్లాంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉండవు. తగ్గే ఉంటారు కానీ చాలా షార్ప్ వాళ్ళు. ఏదైనా సాధించేయగలరు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మీకు ఫుడ్ కూడా, అంటే మీకు వంట చేయడం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు. మంచి గుణం, వాళ్ళు బాగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో రాహుకేతువులకి సొంతిల్లు, రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటారు, సొంతిల్లు. కొన్ని గ్రంథాలలో కొన్ని చోట్ల రాహుకి సొంతిల్లు దాన్ని ఇచ్చారు. కుంభరాశి శనివత్ రాహు అంటారు, శని అంతా రాహు. అట్లాగే కుంభరాశికి రాహు యొక్క సొంతిల్లు ఇచ్చారు. యాక్చువల్ గా అట్లాగే వీళ్ళకి రాహు తెలివితేటలు కూడా ఉంటాయి కుంభరాశి వాళ్ళు చాలా. ఇంకొకటి, మీరు ఏదైనా రెమెడీస్ చేసుకున్నారు, మనందరం రెమెడీస్ చేసుకుంటాం, మనందరికి రెమెడీస్ ఆలస్యంగా పనిచేస్తాయి. కుంభరాశి వాళ్ళకి వెంటనే పనిచేసేస్తాయి. ఎందుకు? అక్కడ రాహు శని ఉన్నారునా? రాహు శని ఉండడం వల్ల చాలా ఫాస్ట్ గా రెమెడీస్ ఫలితాలు ఇచ్చేస్తాయి వాళ్ళు. అందరం రెమెడీస్ చేసుకోవడం వేరు, కుంభరాశి వాళ్ళు చేసుకోవడం వేరు. అసలు ఎవరు ఐడెంటిఫై కుంభరాశి ఎంత బాగుంటుంది అని చాలా మందికి తెలియదు, కుంభరాశి వాళ్ళకి తెలియదు. మీరు ఇలా ఉంటారు కదా అంటే అవును మేడం అంటుంటారు, ఎలా తెలిసింది అని. అలాగే వాళ్ళు ఏలినాటి శని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టారు. ఇది అసలు చాలా పెద్ద పాయింట్ అనమాట. ఏలినాటి శని ఇబ్బంది పెట్టడం రాసి ఏదైనా ఉంటే కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి చాలా ఏలినాటి శని కూడా యోగించేస్తుంది. అమ్మ, మరి వీరికి స్టడీ పరంగా ఎలా ఉంటుందంటారు? స్టడీ అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చా కూడా ఈ సంవత్సరం చదివేయగలరు వాళ్ళు. టీచర్స్ చెప్పక ముందే వీళ్ళు అవగాహన ఫాస్ట్ గా ఉంటారు, చాలా ఫాస్ట్ గా ఉంటారు, చాలా షార్ప్ గా ఉంటారు. అసలు మోస్ట్ ఆఫ్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ఎక్కడ బ్రేక్స్ ఉండవు, వాళ్ళకి ఎక్కడ బ్రేక్స్ ఉండవు, బాగానే చదువుతారు. వీరు కుంభరాశి వారు ఉద్యోగాలు చేయడం మంచిదంటారా, వాళ్ళ స్వతగా వ్యాపారాలు చేయడం మంచిదంటారు? కుంభరాశి వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ పీపుల్ వ్యాపారానికి వెళ్తారు. ఏ రంగంలో బాగా కనిపిస్తారు మరి? మీకు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది వ్యాపారానికి వెళ్తారు. అంటే ఆ కాంబినేషన్స్ బట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రం చాలా లార్జ్ ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో కీ రోల్స్ లో ఉంటారు కుంభరాశి వాళ్ళు. కానీ వీళ్ళు ఉద్యోగం చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకున్న డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు కష్టపడిన దానికి తగ్గ సంపాదన ఉంది. అంటే చాలా మంది దగ్గర మీరు ఎంప్లాయీస్ దగ్గర చూసే ఉంటారు, మన సంపాదనకి తగ్గ, మన కష్టానికి తగ్గ సంపాదన కాదు, మనం ఎంత కష్టపడుతున్నామో అంత జీతం మనకి. అది కుంభరాశి వాళ్ళు అన్నమాట. ఉద్యోగం చేస్తే వాళ్ళకి వాళ్ళ కష్టానికి తగ్గ జీతం రాదు. వాళ్ళ మంచి
పోస్ట్ ఇచ్చేస్తారు, డిజిగ్నేషన్ ఇచ్చేస్తారు, బట్ Salary శాలరీ రాదు. వాళ్ళకి తక్కువ శాలరీస్ ఉంటాయి. అమ్మ మరి ఏ రంగంలో వారిని ఎక్కువ మనం కుంభరాశి అని గుర్తించవచ్చు? Actually గా వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఉంటారు. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఉంటారు. మీకు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ఎక్కువ లగ్జరియస్ గా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కదా, అలాంటివి ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్ పెట్టేసి మనం ఎంటర్ అవుతుంటేనే లైట్లు వెలిగేటట్టు టెక్నాలజీని ఎక్కువ వాడేసి ఇట్లాంటివి అంతా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు కుంభరాశి వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు ఆ ఫీల్డ్ లో. ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో కొంచెం ఎక్కువ టెక్నాలజీ వాడి అపార్ట్మెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ ఫీల్డ్ లో ఎక్కువ ఉంటారు. అమ్మ మరి వీరి వివాహ జీవితం ఎలా ఉంటుందంటారు? వీళ్ళకి కూడా ఆలస్యంగా వివాహం చేయడమే మంచిది. ఎప్పుడైనా మనకి శని కనెక్షన్ వచ్చింది అంటే కొంచెం ఆలస్యంగా వివాహం చేయడమే మంచిది. వీళ్ళకి సప్తమాధిపతి రవి అవుతారు. సప్తమాధిపతి ఎప్పుడు రవి అయ్యాడో మన జాతకంలో రవి శనుల్ని శత్రువులుగా చెప్తాం. తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు రవి శని. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ శత్రువులు. వీళ్ళకి సప్తమాధిపతి రవి అయ్యాడు. లగ్నాధిపతి శనిను సప్తమాధిపతి రవి అయ్యేసరికి వివాహంలో చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి. కనుక వీళ్ళు కూడా వివాహం చేసేటప్పుడు కొంచెం మ్యాచ్ ప్రాపర్ గా చూసుకోవడం, ముహూర్తం ప్రాపర్ గా చూసుకోవడం అనేది చాలా మంచిది. అమ్మ వీరు ప్రేమ వివాహాలకు ఎక్కువ మక్కువ చూపిస్తారా, పెద్దలు కుదిరించిన వివాహానికి వెళ్తారు? అది చేసుకోవడం మంచిది అంటారా? అదే జరుగుతుంది వాళ్ళకి. అదే జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్ కి పెద్దల గురించి వివాహాలే జరుగుతాయి వీళ్ళకి. అమ్మ మరి కుంభరాశి వారికి ఏదైనా హెచ్చరిక ఉందా, దీని పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు అంటే? ఇట్లా కుంభరాశి వాళ్ళకి వివాహంలోనే చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఉంది. ఆ వివాహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే మ్యాచింగ్ ప్రాపర్ గా చూసుకోవడం, సమయం ప్రాపర్ గా చూసుకోవడం, గోచారం ట్రాన్సిట్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఆ టైంలో వివాహం చేసుకోవడం అనేది మంచిది. వాళ్ళు అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎల్నట్స్ అని కూడా ఏం చేయదు. అవును కదా. అమ్మ మరి వీరికి కలిసి వచ్చే రంగులు? వీళ్ళకి గ్రీన్ ఒకటి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఇష్టం కూడా గ్రీన్ అంటే. కుంభరాశి వారు ఎక్కువ ఇష్టపడతారు. గ్రీన్ ఎక్కువ ఇష్టపడతారు. ఆ గ్రీన్ వేసుకెళ్తే వాళ్ళకి సక్సెస్ కూడా ఉంటుంది. అమ్మ మరి వీరికి ఏ రత్నం బాగా కలిసి వస్తుంది? అది కూడా పచ్చే పనికి వస్తుంది. పచ్చని వేసుకునేటప్పుడు అట్ ద సేమ్ టైం 6, 8, 12కి సంబంధం ఉందో లేదో చూసుకొని పచ్చ వేసుకోవడం చాలా మంచిది. పచ్చ వేసుకోకపోయినా ఈ గ్రీన్ డ్రెస్ కూడా వాళ్ళకి అంత బాగా పనిచేస్తుంది. అమ్మ మరి వీరికి ఏ పుణ్యక్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే బాగుంటుందంట? వీళ్ళకి కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు దర్శించుకోవడం మంచిది. లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కర్ణాటకలో ఉంటుంది. ఆ టెంపుల్ ని దర్శించుకురావడం అనేది చాలా మంచిది. ఇంకా వాళ్ళకి వీలుంటే అక్కడ నిద్ర చేయడం ఒక రోజు. ఈ కుంభరాశి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ పీపుల్ పావును కల్లోకి వస్తూ ఉంటారు. చాలా మందిని నీకు ఎప్పుడైనా సర్పాలు కల్లోకి వచ్చాయంటే వచ్చాయని చెప్తారు. వాళ్ళకి సర్పం కల్లోకి వచ్చాకనే లైఫ్ టర్న్ అవుతుంది కూడా కొంతమందికి. వీళ్ళు అటు వెళ్ళి ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో నిద్ర చేయడం, కనీసం దర్శనం అయినా చేసుకురావడం వల్ల లైఫ్ టర్న్ అవుతుంది. అమ్మ మొత్తం మీద కుంభరాశి వారి యొక్క గుణగణాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.